సాయి కృష్ణ హత్య కేసులో సిట్ సుదీర్ఘ విచారణ జరిపింది. దాదాపు 5 గంటల పాటు సిఐ నాగరాజును ప్రశ్నించారు సిట్ అధికారులు. విచారణ అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ వెళ్లిపోగా సిట్ బృందం సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను ఉన్నత స్థాయి అధికారులకు అందజేయనుంది. ఇక సిఐ నాగరాజుని మెజిస్ట్రేట్ ముందు ఎప్పుడు హాజరు పరుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్లో నాగరాజుపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సిఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణలపై సిట్ చీఫ్ రవిప్రకాష్ ప్రశ్నించారు. సాయి కృష్ణను ఏ కేసులో తీసుకొచ్చారు, కస్టోడియల్ టార్చర్ చేశారా, చేస్తే ఎవరెవరు చేశారన్న కోణంలో విచారించినట్లు సమాచారం. అలాగే డెడ్ బాడీ స్వర్గపురికి తరలించారా, అనధికారికంగా దహనం చేశారా అంటూ ఆరా తీయగా నాగరాజు దాటవేసినట్లు తెలుస్తోంది. అలాగే కృష్ణలంక, పిఎస్ బస్టాండ్, స్వర్గపురి ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ మాయంపై సిఐ నాగరాజును ప్రశ్నించారు సిట్ అధికారులు. పూర్తి సమాచారంతో నివేదికను రూపొందించారు.